మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 15వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము. నేను నా కృపను చూపక మానను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో మనందరి బ్రతుకుల్లో దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నా కృపను చూపక మానను. కృప మన జీవితంలో మనము దేని విషయంలో యోగ్యులము కామో, ఏ విషయానికి నిమిత్తమైతే మనకు అర్హత లేదో ఆ అర్హతను దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించు కృపను ఆయన చూపక మానను దేవదేవుడు తెలియజేస్తున్నాడు. నాకు ఈ అర్హత లేదు, ఇట్టి ఎన్నిక అయిన వ్యక్తిని కాను, నా జీవితం ఇది పొందుకునే స్థితి నాకు లేదు అనుకుని మన జీవితాన్ని, మన యొక్క ఆలోచనలను కృంగుదలలోకి మనం ఉన్నప్పుడు దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు 100% అర్హత లేనటువంటి వ్యక్తియే, అర్హుడివి కావు. అయినప్పటికీ కూడా నేను నిన్ను ప్రేమించుచున్నానని రుజువునకు గుర్తుగా నా కృపను నీకు చూపక మానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. గనుక మన జీవితంలో ఆయన నిమిత్తము ఏ ప్రయాస పడనప్పటికీ మన కొరకు ఆయన మనలను ప్రేమించి చూపుతున్న ఆదరణను జ్ఞాపకం చేసుకుంటూ ఇకనైనా మన జీవితాన్ని మార్చుకుందాం, బ్రతుకులను మార్చుకుందాం, క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుదాం. ఈ మాటలు మన అందరి జీవితములు అనువాయించుకుని ముందుకు కొనసాగు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఆశీర్వాదమును దీవెన కృప అనుగ్రహించి బలపరిచి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా తండ్రితో సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి